మహాశిల్పం దగ్గర 10 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారికి ఆనాటి నుంచి జీతాలు ఇవ్వట్లేదు. అక్టోబర్ 3న మా జీతాలు ఇవ్వమని చెప్పి కార్మికులు కూర్చుంటే గౌరవ కలెక్టర్ గారిని గౌరవ కమిషనర్ కలిసిన తర్వాత జీతాలు ఏజెన్సీకి ఇచ్చారు. కానీ ఏజెన్సీ మాత్రం ఒక ఆగస్టు నెల మాత్రం జీతం ఇచ్చి చేతు దులుపుకునే పరిస్థితి. ఇది ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు దళిత గిరిజన పలాయన వర్గం సంబంధించిన వాళ్ళు 10 నెలలుగా జీతాలు రాకపోతే ఏ రకంగా బతకాలి? ఇది ఒక ఆకలి సమస్య, ఇది ఒక సామాజిక సమస్య. ఈ సమస్య పట్ల సామాజిక న్యాయం గురించి మాట్లాడే అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఎందుకు పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇవ్వకుండా పెండింగ్ పెడతా ఉన్నారు? ఎందుకని అబద్ధాలు ఆడుతున్నాయంటే ఆర్కే ఏజెన్సీని కాపాడుతూ ఉన్నారు? ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉంది, ఈ 10 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతివనం అనేది అభివృద్ధి లేదు. ఎక్కడ ఫ్యాన్లు ఆగిపోయవచ్చు, ఏసీలు పనిచేయట్లేదు, టీవీలు పనిచేయట్లేదు, శుభ్రంగా లేదు, పెంట కుప్పలతో ఉంటా ఉంది. ఈ రకమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి కారణం అధికారులు తప్ప మరొకటి కాదు. అందుకోసంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనానికి నిధులు కేటాయించాలి, సిబ్బందిని పెంచాలి, ఈ 10 నెలల వేతనాలు ఇచ్చి దీన్ని అభివృద్ధి చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఘనమైన ఇవ్వాలి. అందుకోసంగా కూటమి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించి ఈ స్మృతివనాన్ని కాపాడాలని కార్మికులకు వేతనాలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అండ్రా మాలేత్రి కేవీపీఎస్ రాష్ట్ర